ఓం కార్తీక దామోదరాయ నమ. అందరికీ నమస్కారం అండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం. అందరూ నాకు బాగున్నారు. అయితే చాలా బాగున్నాను. ఈరోజు కార్తీక మాసం స్టార్ట్ అయ్యి 6వ రోజు కదా. 6వ రోజు అంటే ఈరోజు 6వ అధ్యాయం గురించి చదువుకుందాం. 6వ అధ్యాయంలో దీపదాన విధి మహత్యం గురించి అయితే ఉంది. దాని గురించి పారాయణ చేసుకున్నాము. పారాయణ చేసుకునే ముందు ఈరోజు ఇంకో స్పెషల్ కూడా ఉందండి. అదేంటంటే ఈరోజు మొదటి కార్తీక సోమవారం. ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం నెల మొత్తం స్నానం చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ కార్తీక సోమవారాలు ఉంటారు. చాలామంది కార్తీక సోమవారాలు అయితే స్నానం చేస్తారు, మరి పౌర్ణమి చేస్తారు. ఈరోజు మొదటి కార్తీక సోమవారం, అది చాలా స్పెషల్ కదా. శివునికి ఎవరికైనా సరే కార్తీక సోమవారం అనేది చాలామంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి దీపదానం చేసి పారాయణ చేయడం వల్ల చాలా అంటే చాలా పుణ్యం ఉంటుందంట అండి. ముందుగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లే ఎప్పుడు చెప్పినట్టు చెప్తున్నాను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈరోజు పారాయణ అయితే మొదలు పెడదాము. ఏంటంటే, ఓ రాజేంద్ర, కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృతంతో అభిషేకం చేసిన వారికి, కస్తూరి కలిపిన మంచి గంధము నీటితో భక్తితో పూజించిన వారికి 10,000 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యము దక్కుతుంది. అదే విధముగా ఏ మనుష్యుడు కార్తీక మాసమంతా దేవాలయమునందు దీపారాధన చేయునో వారికి విష్ణు సన్నిధి ప్రాప్తించును. దీపదానము ఏ విధంగా చేయాలనేది వివరిస్తాను విను. ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయాలి. వడిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపము వెలిగించి ఆ ప్రమిదను దక్షిణతో పాటు బ్రాహ్మణునికి దానము ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసం మందు ప్రతిరోజు చేసి చివరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తి చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి పూర్వము చేసిన విధముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే దీనిని కూడా దానము చేయాలి. ఈ విధంగా చేసినచో సకల ఐశ్వర్యములు కలుగుటియే కాక మోక్షప్రాప్తి కూడా కలుగును. దీపదానము చేయువారు ఈ శ్లోకము చెప్పవలెను. శ్లోకము: సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంతుప్తకాహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. తాత్పర్యం: అన్ని విధాలుగా జ్ఞానం కలిగించున్నది, సకల సంపదలు సమకూర్చున్నది అగు ఈ దీపదానము చేయుచున్నాను కనుక నాకు శాంతి కలుగుగాక. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని వారు ఇద్దరికైనా భోజనము పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదము పొందవలెను. ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుష్ వృద్ధి కలిగి సుఖముగా జీవించెదరు. ఈ దీపదాన ప్రభావాన్ని తెలిపే ఒక కథ కలదు, దానిని చెప్పెదను అని వశిష్ఠుడు జనకునితో ఇట్లా చెప్పసాగాడు. లుబ్ధ వితంతువు స్వర్గమునకేగుట. కదా, పూర్వకాలమున ద్రావిడ దేశంలోని ఒక గ్రామంలో ఒక స్త్రీ కలదు. ఆమె పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయాడు. ఆమెకు సంతానము కానీ బంధువులు కానీ ఎవరూ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేసి అక్కడనే తినుచు కాలం గడిపేది. ఆ విధముగా వచ్చిన డబ్బును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుచుండెను. శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవితం గడిపేది. ఎంత సంపాదిస్తేనేమి ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేయలేదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రకు వెళ్ళే వారిని చూసి అవహేళన చేసేది. ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యము పెట్టగా తాను తినక ధనము కూడబెట్టుచునే పిసినారి జీవితం గడుపుచున్నది. కొంతకాలానికి శ్రీ రంగనాథ స్వామి దర్శనానికి పోవుచున్న ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామం మీదుగా వెళుతూ ఆ స్త్రీని చూసి జాలిపడి, అమ్మ, నీవు చేస్తున్న పని సరైనది కాదు. మన ఈ శరీరములు శాశ్వతం కాదు, నీటి బుడగలంటివి. ఏ క్షణములో మృత్యు మనలో తీసుకుపోవునో ఎవ్వరూ చెప్పలేరు. అలాంటి ఈ శరీరాన్ని నీవు శాశ్వతమని భ్రమిస్తున్నావు తల్లి, నీవు బాగా ఆలోచించు. అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమపడి దగ్గరకు వెళ్ళి అందులో పడి కాలిపోచున్నది. అదేవిధముగా మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు. కావున నా మాట విని నీవు తినక ఇతరులకి పెట్టగా అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పటికైనా పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యము సంపాదించు.
నీ పాప పరిహార్థములుగా వచ్చే కార్తీక మాసము అంతయు ప్రాతకాలమున నదీ స్నానము చేసి శివ విష్ణువులను భక్తితో పూజించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో నీ పాపాలన్నీ నశించి మోక్షము పొంది వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాలు పొందగలవు అని ఉపదేశించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆమె బ్రాహ్మడు చెప్పిన మాటలు విని తన అజ్ఞానమునకు చింతించి తన మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మాలు చేయుచు కార్తీక మాసంలో నిత్య దీపదాన వ్రతాన్ని పాటించి శివకేశవుల భక్తిని ఆరాధించి యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను తినేది. ఆ విధముగా చేయుట వలన జన్మరాహిత్య మోక్షం పొందినది. 6వ రోజు పారాయణ పూర్తి అయినది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.